హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు కొన్ని పాతకాలపు అమ్మమ్మలు తాతమ్మలు యూజ్ చేసినటువంటి హెల్దీ కారపొడులను మీకు కొన్ని చూపించబోతున్నాను. ఇవి ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నవే, కానీ వీటిని ఎలా హెల్దీ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళు ఆ కాలంలో అమ్మమ్మలు తాతమ్మలు ఎలా యూజ్ చేశారు, ఎలా ప్రిపేర్ చేశారు, సో అదే మేము రీకాల్ చేసుకొని అదే పద్ధతిలో ప్రిపేర్ చేసి ఆర్డర్స్ తీసుకొని డెలివరీ చేస్తూ ఉన్నాం. ఈరోజు నేను మీకు ఆర్డర్స్ సెండ్ చేయంగా మిగిలినవి తీసి మీకు ఒక వీడియో చూపిద్దాము, ఎలా ప్రిపేర్ చేస్తున్నాము ఏంటి అనేది ఒక చూపిద్దాము అని చెప్పి కొన్ని కారపొడులను ఇక్కడ ఉంచాను. అండ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియోలో ఉన్న నంబర్కి వాట్సాప్ చేస్తే ఆర్డర్ తీసుకొని మేము ప్రిపేర్ చేసి సెండ్ చేస్తాము. అన్నీ చాలా హెల్దీ పద్ధతిలో డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తీసుకొని అదే పద్ధతిలో ప్రిపేర్ చేసి పాతకాలం పద్ధతిలో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇస్తాము. ఇవి పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కూడా తినే అంత వీలున్న పద్ధతిలో మేము ప్రిపేర్ చేసి ఇస్తున్నాము. అవి ఏంటి, ఏం కారపొడులు అనేవి మీకు కొన్ని చూపిస్తాను. కరివేపాకు, మునగాకు. ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళం ఫోన్కి ఎడిక్టర్స్మే. వాటికి ఉన్న రేడియేషన్ నుంచి మన ఐస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కరివేపాకు, మునగాకు చాలా హెల్దీ వేలో. చూడండి, మరీ అంత మెత్తగా లేదు, అంత బరగ్గా లేదు. చూడండి ఎలా ఉందో. సో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి అన్నీ ప్యూర్గా యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇడ్లీ కారపొడి. ఈ ఇడ్లీ కారపొడిని ఇంకొంచెం హెల్దీగా చేయడం కోసం మేము దీనిలో చూడండి అవిసె గింజల్ని కూడా యాడ్ చేసాం. అందుకే మీకు చూసిన మరీ అంత మెత్తగా లేదు, అలా అని బరకగాను ప్రిపేర్ చేసుకోవట్లేదు. పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఉంది ఇది. ఇది మాడుపు కారం, మన అందరికీ చాలా ఫేవరెట్. ఇడ్లీ, దోశ, పునుగుల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే మాడుపు కారం అని చెప్పుకోవచ్చు కదా. చూడు ఎంత ప్యూర్గా ఉన్న మిర్చీలు తీసుకున్నాం, కలర్ కూడా చాలా బాగుంది. ఇది వెల్లుల్లి కారం. డెలివరీ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బాగా యూస్ అవుతుంది. ఈ వెల్లుల్లి కారానికి మేము ఇంకొంచెం కరివేపాకు, పల్లి పౌడరు యాడ్ చేసాం. సో అందుకని ఈ టెక్స్చర్లో ఉంది, పలుగ్గానే కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకొకటి అవిసె గింజల పొడి. ఇది అవిసె గింజల పొడి. ఈ పొడిని డైరెక్ట్గా మనం రసంలో కూడా యూజ్ చేసుకోవచ్చు, దోశ మీద వేసుకోవచ్చు. ప్లెయిన్గా పిల్లలకి కారం అవసరం లేదు అనుకుంటే ఈ అవిసె గింజల పొడిని దోశ మీద కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ కారపొడులను వేడి అన్నంలో నెయ్యితోటి తింటే పర్ఫెక్ట్ కాంబినేషన్. ఆల్రెడీ మేము ఆర్డర్ సెండ్ చేయంగా మిగిలిపోయిన వాటిని ఇలా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఉంచాను. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను. చింతకాయ పచ్చడి ఎంత బాగుంది అంటే ఇంకా మనం దీన్ని డైరెక్ట్గా తాలింపు పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్డ్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంది. చూడండి, ఇప్పుడే తీసి దీనిలోకి పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్కి, వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. అన్నీ ప్యూర్గా హెల్దీగా చిన్న పిల్లలు కూడా ఎలాంటి డౌట్ లేకుండా తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలకు కూడా అలా ప్రిపేర్ చేసి ఇస్తున్నాం. చాలా హెల్దీగా హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా కావాలంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.